హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక మైక్రో క్యాప్ కంపెనీ గురించి మాట్లాడదాలి. ఆ కంపెనీ పేరు వచ్చి ఫ్రంటియర్ స్ప్రింగ్స్ లిమిటెడ్ అండి. ఇది చాలా చిన్న కంపెనీ. ఇది సూపర్ మైక్రో అనుకోవచ్చు. దీని మార్కెట్ క్యాప్ చూసుకుంటే 1300 క్రోర్ ఉంది. అసలు ఈ రోజు దీని గురించి మాట్లాడడం వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే రీసెంట్ దీని క్వార్టర్ Q4 రిజల్ట్ మాత్రం చాలా సూపర్బ్ వచ్చినాయి. ఇది నేను నియర్ అబౌట్ దీని 1 ఇయర్ నుంచి నేను ఫాలో అవుతున్నా. ఇది ఇండియన్ రైల్వే సెక్టర్ లో ఉంది. అసలు ఇది ఏం చేస్తది, ఏ ఏ ప్రొడక్ట్స్ ని ఇది సప్లై చేస్తది, దీనికి ఎందుకు రీసెంట్ క్వార్టర్ రిజల్ట్ అంత బాగా వచ్చింది, స్టాక్ ప్రైస్ లో కూడా అంత మూమెంట్ ఎందుకు వచ్చింది, మిగతాదంతా మనం మాట్లాడదాలి. బిఫోర్ మనం ఇందులోకి వెళ్లే ముందు నా సజెషన్ ఏంటంటే జనరల్ గా మనం ఒకటే అనుకుంటాం సార్, ఈ రీసెంట్ ఈ మోడీ గవర్నమెంట్ ఈ 10 ఇయర్స్ లో మనం చూసినట్లయితే ఇన్ఫ్రా కానీ ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది సూపర్ గా వస్తుంది. ఈ క్యాపిటల్ గూడ్స్ రిలేటెడ్ సెక్టర్స్ ఏదైతే ఉందో రైల్వేస్ కానీ డిఫెన్స్ కానీ ఇందులో ఉన్న ప్రతి చిన్న కంపెనీ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ చూసినట్లయితే ఏమైంది, దీనికి సోర్స్ ఎక్కడి నుంచి దీనికి ఆర్డర్స్ వస్తాయంటే ఓన్లీ ఇండియన్ రైల్వేస్ నుంచి వస్తాయి. రీసెంట్ ఇయర్స్ లో కొత్త కోచెస్ రావడం కానీ వ్యాగన్స్ డెవలప్మెంట్ ఇదంతా చాలా అగ్రెసివ్ గా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కంపెనీస్ వాటి నుంచి బెనిఫిట్ అయితే అవుతున్నాయి. అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందని ఒకసారి మనం కంపెనీ వెబ్సైట్ కి వెళ్ళి చూద్దాం. ఈ వెబ్సైట్ చూసినట్లయితే చూడండి, ఇది కంపెనీ అనమాట. ఈ కంపెనీ ఏం చేస్తుంది, స్ప్రింగ్స్ డెవలప్ చేస్తుంది. ఇక్కడ మీకు కనిపించినట్టు ఈ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా, ఈ స్ప్రింగ్స్ లో ఉంటది. ఇది రీసెంట్ గా ఏం చేస్తుందంటే ఒక జర్మన్ బేస్డ్ కంపెనీ తోటి ఇది టైప్ అయితే పెట్టుకుంది. అక్కడ నుంచి ఇది చాలా ర్యాండమ్ గా వర్క్ చేస్తుంది. రీసెంట్ గా కాన్పూర్ లో కూడా ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేసింది. దీనికి వచ్చే 1 ఇయర్ వరకు 27 వరకు నియర్ అబౌట్ 500 crore పైన దీనికి ఆర్డర్ బుక్ అయితే ఉంది. ఇక్కడ మనం మేజర్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇటువంటి కంపెనీలు కంటిన్యూస్ గా పెరుగుతాయంటే మనకు దానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే పెరగొచ్చు, పెరగకపోవచ్చు. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుందంటే దీని క్లయింట్స్ ఉంది, బిహెచ్ఎల్ ఉంది, పవర్ సెక్టర్ లో కూడా ఇది వర్క్ చేస్తుంది. టీటాగర్ రైల్వేస్ ఇది వ్యాగన్స్ తయారు చేస్తుంది, ఎక్స్పర్ట్ రైల్ ఇండియన్ రైల్వేస్ కి ఇది వర్క్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇండియన్ రైల్స్ అనేది క్యాపెక్స్ అనేది కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంటే కోచెస్ పెరిగి కొత్త ట్రాక్స్ వచ్చి కొత్త రైల్స్ రావడం ఉంటే దీనికైతే ఆర్డర్ బుక్ ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇక్కడ ఒకే క్లయింట్ మీద ఆధారపడుతుంది కాబట్టి దీనికి కొంత రిస్క్ అయితే ఉంటది. అంటే రెండో రిస్క్ వచ్చినట్లయితే దీనికి మనం ఆలోచించేది ఏంటంటే ఈ రా మెటీరియల్స్ అనమాట. ఈ రా మెటీరియల్స్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ప్రైజ్లు ఉంటాయి. సో దాని గురించి ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్కసారి ప్రైస్ ఎక్కువైనప్పుడు దీని మార్జిన్స్ లో ప్రభావం చూడడం లాంటివి జరుగుతుంది. దీని ఎంటైర్ జర్నీ 1960 చిన్నగా స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే దీనికి టర్న్ అరౌండ్ ఈ రేంజ్ లో రావడం జరిగింది 2022-24 టైంలో, ఇప్పుడైతే దీనికి కావాల్సినంత ఆర్డర్స్ ఉన్నాయి. అంతా ఎవ్రీథింగ్ అయితే ఫైన్ జరుగుతుంది. ఇక్కడ మనం గూగుల్లో చూసినట్లయితే కనుక దీనికి లాస్ట్ 6 months లో ఇది కంటిన్యూస్ అప్ ట్రెండ్ లో ఉంది. 40% రిజల్ట్ ఇచ్చింది, అప్ సైడ్ అయితే ఉంది. 1 year లో చూసినట్లయితే 152% ఉంది. 5 years మ్యాక్స్ చూసినట్లయితే ఇది ఎక్కడైతే ఈ పాయింట్ లో బ్రేక్అవుట్ అంటే వీళ్ళకి కెపాసిటీ పెంచుకున్నారో, వీళ్ళ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ అయిందో 2023 నుంచి కంటిన్యూస్ గా ఇది అప్ ట్రెండ్ లో ఉంది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా ఇక్కడ 2000 దగ్గర ఒక ఫ్రెష్ బ్రేక్అవుట్ వచ్చి ఫ్రెష్ గా వెళ్తుంది. ఎందుకంటే మనం ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలంటే నేను ఎప్పుడు ఒకటే అంటాను, రిలయన్స్ కానీ టాటా మోటార్స్ ఇవన్నీ కంపెనీస్ మనకి తెలిసి ఇన్ఫోసిస్ ఇవి ఇక్కడ నుంచి డబుల్ అయితే అంటే మేబీ అవ్వచ్చు, మనం చెప్పలేం. కాకపోతే డబుల్ అవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే అది ఒక లెవెల్ కి వెళ్ళిపోయింది, ఒక దగ్గర 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్ దాటేస్తుంది. సో ఇక్కడ నుంచి అవి డబుల్ అవ్వాలంటే కష్టం. ఎక్కడైనా మనకు వండర్స్ అనేది ఇటువంటి చిన్న కంపెనీస్ లోనే జరుగుతుంది. అలా అని చెప్పి ఇక్కడ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ద మెయిన్ రిస్క్ ఏంటంటే ఎప్పుడైతే దీనికి వర్కింగ్ క్యాపిటల్ ప్రాబ్లం వస్తుందో అప్పుడు మొత్తం టర్న్ అరౌండ్ అయిపోతుంది. మనకి వర్కింగ్ క్యాపిటల్ వాళ్ళకి దొరకలేనప్పుడు కంపెనీ మొత్తం ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి, దీనికి మనకి ఎప్పుడు వరకు అయితే ఆ రిజల్ట్ అనేది బాగా వస్తుందో ప్రైజెస్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంటాయి. 1-2 క్వార్టర్స్ ఎప్పుడైతే రిజల్ట్ కొద్దిగా తక్కువైంది అనిపిస్తే ఎలా అయితే పెరిగిందో అలా మళ్ళీ ప్రైజెస్ అయితే వెనక్కి ఆ టైంలో మనం కొద్దిగా కాన్ఫిడెంట్ గా ఉండి దానికి కంపెనీ భవిష్యత్ బాగుంది అనుకుంటే కనుక మనం దాంట్లో ఉండొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఏదైనా మిరాకిల్స్ 10x 20x అనేది ఈ మైక్రో క్యాప్ నుంచే జరుగుతుంది. అలా అని చెప్పి అన్నిటిలోనూ జరగాలని ఏం లేదండి. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది 2023 వరకు నియర్ అబౌట్ 600 వరకు ఉంది. ఈ రోజు చూస్తే విత్ ఇన్ 2 years లో ఇది 3000 వరకు వచ్చింది. ఇక్కడ మనం ఏంటంటే ఏ కంపెనీ అన్నా వాటి ప్రైజెస్ వాటి రేట్లు వచ్చి వాటి ఎర్నింగ్స్ కి అవి బానిసలుగా ఉంటాయి. ఎప్పుడైతే ఎర్నింగ్స్ అనేది కంపెనీ రిజల్ట్స్ సూపర్ ఫోర్స్ చేస్తుందో షేర్ ప్రైస్ ఆటోమేటిక్ గా పెరగడం అయితే జరుగుతుంది. అందులో నో డౌట్ అండి. ఈ కంపెనీ మాత్రం మనం చూసినట్లయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 3400 ఉంది. ఇప్పుడు కంటిన్యూస్ గా ఇది పెరుగుతూ ఉంది. దీనికి లైట్ గా డివిడెండ్ ఈల్డ్ కూడా ఉంది. ఫేస్ వాల్యూ వచ్చి 10 ఉంది. పెగ్ రేషియో వచ్చి 2 ఉంది. ఐ డోంట్ నో ఎలా వీళ్ళు పెగ్ రేషియో క్యాలిక్యులేట్ చేస్తారు ఇవన్నీ అని.
ప్రెగ్ రేషియో 2.00 అంటే ఇది కొద్దిగా హయ్యర్ సైడే ఉన్నట్టు. దీన్ని మనం అంత పరిగణలోకి తీసుకోకర్లేదు. ఇండస్ట్రీ పి వచ్చి 27 ఉంటే దీని పి వచ్చి 39 ఉంది. ఇక్కడ పిఈ అనేది కూడా నేను అంత పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే కొన్ని కంపెనీస్ కి 120 పిఈ ఉంటాయి. లైక్ డిక్సన్ లాంటి వాటికి ఎప్పటి వరకు అయితే వీటి సేల్స్ ప్రాఫిట్స్ అన్ని ఉంటాయో అప్పటి వరకు ఈ పిఏలు ఈ పెగ్ రేషియోలు ఇవన్నీ అంత అనవసరమైన మ్యాటర్ అని నేనైతే అనుకుంటాను. ఆర్ఓసి చూసుకున్న 41, ఆర్ఓఏ చూడండి, ఈవెన్ సేల్స్ గ్రోత్ మనకి ఇలా ప్రైస్ బేరింగ్ ఇదంతా సూపర్ గా ఉన్నప్పుడు మనకి ఈ పిఏలు పెగ్ రేషియోలు ఇవన్నీ అసలు నాకైతే నథింగ్. ఈ చార్ట్ కూడా నాకు ఎందుకు నచ్చిందంటే కంటిన్యూస్ మన 1 ఇయర్ చూస్తే లగాతార్ ఇది అప్ ట్రెండ్ లో ఉంది. ఎప్పుడైతే ఈ అప్ ట్రెండ్ వచ్చి బ్రేక్ వస్తుందో నియర్ అబౌట్ మనం ఓపిక వెయిట్ చేయగలిగితే 1 ఇయర్ 2 ఇయర్ లో బ్రేక్అవుట్ జరిగినప్పుడు అక్కడ నుంచి అది 1x 2x 3x కూడా తీసుకెళ్లే ఉంటుంది. ఇక్కడ చూడండి జస్ట్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ 2500 వచ్చింది. ఇక్కడ నుంచి ఇమీడియట్ గా ఇది 35 వచ్చింది. అంటే దగ్గరగా 1000 పాయింట్స్ విత్ ఇన్ డేస్ ఇది మూవ్ అవడం జరిగింది. 3 ఇయర్స్ చార్ట్ చూస్తున్నా ఇది కంటిన్యూస్ అప్ ట్రెండ్ లో ఉంది. 5 ఇయర్స్ చూస్తే ఇది అప్ ట్రెండ్ లో ఉంది. ఇది దగ్గరగా 2020 నుంచి ఒక 2022 23 వరకు అలాగే ఒకే రేంజ్ లో ఉండడం అయితే జరిగింది. ఎప్పుడైతే రిజల్ట్స్ రావడం బిగిన్ అయిందో వాల్యూమ్స్ పెరిగి బ్రేక్అవుట్ అయితే జరగడం జరిగింది. బ్రేక్అవుట్ జరిగినప్పుడు మాత్రం మంచిగా స్టాక్ ప్రైస్ అయితే పెరగడం జరుగుతుంది. ఇంకా మిగతా అన్ని మామూలు అండి. ఇప్పుడు మనం రిజల్ట్ వైడ్ వచ్చి చూసినట్లయితే సేల్స్ అయితే లాస్ట్ క్వార్టర్ మార్చ్ క్వార్టర్ చాలా బాగా వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏంటి, నెట్ ప్రాఫిట్ ఏంటి అన్ని బాగున్నాయి. ఎక్స్పెన్సెస్ కూడా పెరిగినాయి, ఈ సేల్స్ కూడా పెరిగినాయి. కానీ ఇంత బ్యాలెన్స్ షీట్ అయితే మనం చదువుకుంటే చూస్తే స్క్రీనర్ లో మనకు అర్థం అవుతుంది. నెట్ ప్రాఫిట్ కూడా 13 నుంచి డైరెక్ట్ గా 35 కి జంప్ అవడం జరిగింది. అందు గురించి ప్రైస్ కూడా మూవ్మెంట్ అంత స్పీడ్ గా ఉంది. ఇంకా అసెట్స్ క్యాపిటల్ రిజర్వ్స్ కూడా పెరిగినాయి. ఇదంతా చూడండి, మీరు బ్యాలెన్స్ షీట్ చూడండి. ఇంకొకటి ఏంటంటే 24 రీసెంట్ గా 25 మీరు వీళ్ళ ట్రాన్స్క్రిప్ట్ చదివినట్లయితే అసలు వీళ్ళకున్న ఆర్డర్లు ఏంటి అది మొత్తం ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే నాట్ బ్యాడ్ అండి. ఇది నియర్ అబౌట్ 51% కంటిన్యూస్ గా మెయింటైన్ అవుతుంది. ఇంకా పబ్లిక్ వచ్చి చూసినట్లయితే 48 వరకు ఉంది. ఇందులో ఇబ్బంది ఏమి లేదు. నెంబర్ ఆఫ్ చూసినట్లయితే ఈ మధ్యనే 2022లో 6000 చాలా మెల్లగా పెరుగుకుంటే ఇప్పుడు 9000 వరకు వచ్చారు. ఇటువంటి కంపెనీల్లో మనకి ఎంత అయితే రిస్క్ ఉంటుందో అంత రిస్క్ తో పాటు రివార్డ్ కూడా ఉంటుంది. కాకపోతే మన వాటిని క్వార్టర్లీ కంపేర్ చేయడం కన్నా రిజల్ట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే వైవైవ్ చూసుకుంటే కనుక మనకి బెటర్ అది రిజల్ట్ మనకి పోస్ట్ చేసినంత వరకు మనకి ప్రైస్ అయితే పెరుగుతూనే ఉంటది. రీసెంట్ నేను ముందు వీడియోస్ కూడా మాట్లాడాను, జీటీబీ ఇంజనీరింగ్ అని మాట్లాడానండి. అండ్ వన్ మోర్ కంపెనీ ఉంది బెంకో హైడ్రాలిక్స్. ఇవి మైక్రో క్యాప్ కంపెనీస్. అందు గురించి ఇక్కడ మంచి గ్రోత్ ఉంటుందని నేను వాటి గురించి మాట్లాడడం జరిగింది. మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక మీ ఫైనాన్షియల్ అడ్వైస్ సలహా అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.